రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పల్లి పండగ పేరుతో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేసిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో చూసుకుంటే ప్రస్తుతానికి ఆ కార్యక్రమం పూర్తిగా అయిపోయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకైతే పూర్తిగా రోడ్లు లేనటువంటి దుస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనం చూసుకుంటే ప్రధానంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి చూసుకుంటే పార్వతీపురం నుంచి సాలూరు వెళ్ళాలన్నా, సాలూరు నుంచి బొబ్బిలి రావాలన్నా, బొబ్బిలి నుంచి మక్కువ వెళ్ళాలన్నా, మక్కువ టు సాలూరు వైపు వెళ్ళాలని ఏ రోడ్డు చూసినా సరే పూర్తిగా అస్తవ్యస్తంగా గుంతలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ యొక్క రోడ్డులో ప్రయాణించిన ప్రయాణికులంతా కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే మాత్రం మరొక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోడ్లు మేము ప్రయాణం చేయాలంటే పూర్తిగా మా వెహికల్ పూర్తిగా పాడవుతున్నాయి, పంచర్లు అవుతున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరికైనా సరే అనారోగ్య సమస్య వస్తే మాత్రం ఈ రోడ్లు కూడా తరలించాలంటే తీవ్ర అవస్థలు ఎదుర్కోక తప్పటం లేదంటూ కూడా మరొక వైపు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మక్కువటు ఏదైతే సాలూరుకి వెళ్ళినటువంటి రోడ్డు అయితే పూర్తిగా పాడైపోవడంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో దీంతో మనతో పాటు యువకులు కూడా మాట్లాడారు, వాళ్ళ మాటలోనే విందాం. నా పేరు టూము లోకేష్. నేను మక్కువ మండలం. నేను మక్కువని డైలీ సాలూరు కాలేజీకి వస్తాను. అందువల్ల రోడ్లు చాలా విపరీతంగా ఘోరంగా ఉన్నాయండి. వర్షం పడినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు, కానీ నెరవేర్చలేదు. కానీ ఈసారైనా టీడీపీ కూటమి వచ్చింది కాబట్టి రోడ్లు వేస్తారని అనుకుంటున్నాము, కానీ వీళ్ళు కూడా చేయట్లేదు. మాకు రాకపోకలు చాలా ఇబ్బంది అవుతుందండి. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. బస్సులు అయితేనేమి, మామూలుగా బళ్ళు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒంట్లో ఆరోగ్యం కూడా చాలా బాగోట్లేదు, యాక్సిడెంట్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దయచేసి రోడ్లు మళ్ళీ నీట్గా వేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. నమస్తే సార్, నా పేరు అప్పలరాజు. నాది సాలూరు మండలం పెదపరబంద గ్రామం. గత ప్రభుత్వం ఏమో రోడ్లు కట్టి అన్నీ బాగు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, వాళ్ళు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం కూడా రోడ్లు కట్టి పట్టించుకునే నాదుడు ఇవ్వలేదు. డైలీ బళ్ళ మీద జీవనోపాధి కోసం తిరుగుతుంటే బ్యాక్ పెయిన్ రావడము, బళ్ళు ఖరాబ్ అయిపోవడం, యాక్సిడెంట్లు అవ్వడము, పోలీసు వాళ్ళు మాత్రం ఫైన్ మాత్రం వాళ్ళ యొక్క అంటే వేసుకోవడము. కానీ ఎవరు మాత్రం దీన్ని పూచికత్త ఎవరు లేరు. ఎంతమంది కూడా హామీలు ఇస్తారు కానీ ఎవరు బాగు చేయలేదు. మొత్తం కార్లు యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నాయి. డెలివరీ కేసులు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. గర్భిణీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముస్లిం వర్గ అయితే పాపం రాలేమని చెప్పేసి దండం పెట్టి ఇంటికాడ ఉండిపోతున్నారు. మరి మాకు బయటికి వెళ్ళకపోతే మాకు అవ్వదు. వచ్చినందుకేమో ఇలా ఫైన్లు వేసేస్తుంటారు. రోడ్డు బాగోలేదు, నెక్స్ట్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. దీన్ని పెద్దలు మీరే కలిపి ఏదో ఒకటి చేసి దీన్ని రోడ్లు కట్ట పూనుకుంటారని చెప్పేసి మరీ కోరుకుంటానని చెప్పేసి ఇదేమో డైరెక్ట్ పెద్దవారికి వెళ్ళవాలని కోరుకుంటాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.